చాలా అంశాలు ప్రస్తావించారు ఆయన లక్ష్మణ్ పవన్ సార్ కళ్యాణ్ నాది గారు. కూడా రేగడ లక్ష్మణ్ గారి మీద అదే ఫీలింగ్ సార్. పాపం ఆయన అమాయకుడిగా బలిపశువుని చేసేసి ఆ వైసీపీ క్యాడర్ తెచ్చి నిలబెడుతున్నారు. కానీ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్. మీరు అన్నారు అగత్పాతాలని తొక్కుతానడానికి 2 సంవత్సరాలు అయింది అంటే అది బిగ్గెస్ట్ జోక్ అన్నాడు. మేము తొక్కి చూపించాం సార్. అగత్పాతాలానికి తొక్కేసాం. అది ఆయన యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా రాష్ట్రం మొత్తం తెలుసు. అంటే ఆయన వైసీపీ కండువా వేసుకున్నాడు కాబట్టి ఆయనకు తెలియదేమో, కానీ జనసేన కార్యవర్గంలో ఆయన ఉన్నప్పుడు ఆయన ఇలాంటి స్టేట్మెంట్స్ లకి కాలర్ ఎగరేసి తగ్గేదే లేదని స్టేట్మెంట్ ఇచ్చి ఉంటాడు ఆ టైంలో మా పార్టీలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఆ పార్టీకి వెళ్ళాడు కాబట్టి ఇంక ఖచ్చితంగా గత్యంతరం లేక సపోర్ట్ చేయాలి. బట్ అగత్ పాతాలనికి తొక్కుతానన్న స్టేట్మెంట్ మీదే కన్సిస్ట్ అయి పవన్ కళ్యాణ్ గారు అది నిలబెట్టుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ గేట్ కూడా తొక్కని అన్నాడు. మరి ఎంతవరకు నిలబెట్టుకున్నాడు? ఇప్పుడు జోకర్ పార్టీ జోకర్స్ అని మాట్లాడే ఈ జోకర్లు మాట మీద నిలబడతారంట. మాట మీద నిలబడడం అంటే ఏంటి సార్? ప్రత్యేక హోదా తీసుకొని వస్తానని చెప్పి వాళ్ళు అడిగిన చోట కల్లా హామీలకు వాగ్దానాలకు బీజేపీ వాళ్ళకి అప్పుడు సపోర్ట్ చేయడమా? లేదు వీళ్ళు చేతిలో ఉన్న అంశాలను కూడా చెతగనల్లాగా చవటల్లాగా ఒప్పుకొని వచ్చేయడమా? ముఖ్యంగా మీరు గమనిస్తే వీళ్ళు ఇచ్చిన హామీలు సిపిఎస్ రద్దు చేయమంటే మద్యపాన నిషేధం, ఫ్రీ కరెంటు ఎన్ని చెప్పారు సార్? అలా చెప్పుకుంటూ పోతే మళ్ళీ అదే భారతం మనం మొదలు పెట్టినట్టు ఉంటుంది. సో ఇటువంటి మాటలు, నిబద్ధత, నిజాయితీ, ఇచ్చిన హామీలు ఇంప్లిమెంట్ చేయడం జగన్మోహన్ రెడ్డి గారిని అండ్ ముఖ్యంగా జంతువులతో కంపేర్ చేసుకోవద్దని చెప్పండి. అవి కూడా బాధపడుతున్నాయి. ఏంట్రా నాయన ప్రతి మమ్మల్ని జగన్ తో కంపేర్ చేస్తున్నారు మా కర్మానికి అనుకుంటున్నారు. జంతువులు అంటే బోన్లో ఉంటాయి, లేదంటే అడవుల్లో ఉంటాయి. ఇలా తావమని చెప్పండి. ఇక్కడ ఎందుకు సార్ మమ్మల్ని ప్రాణం తీసుకుంటున్నాం? అసలు ఏం ఉపయోగం వల్ల వీళ్ళ స్టేట్మెంట్స్ వల్ల వీళ్ళ మాటల వల్ల ఒక్క 1% ఈ రాష్ట్రానికి ఉపయోగం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్స్ వల్ల ఏ వర్గానికి, ఏ మహిళకి? జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని ఈయన తీసుకొని వచ్చి మన దగ్గర చెప్పడం బిగ్గెస్ట్ జోక్ ఏంటి సార్? వీళ్ళది ఒకటి ఏంటంటే వీళ్ళు గెలిస్తేనేమో ప్రజా తీర్పు, కూటమి గెలిస్తేనేమో ఈవీఎం ట్యాంపరింగ్, మళ్ళీ మాకు 49% ఓట్ బ్యాంక్ ఉంది. ఎక్కడ సార్ పొంతనుందా ఈ మాటల్లో? ఇప్పుడు ఆ ఈవీఎంలు మేమే ఏమో ట్యాంపరింగ్ చేసాం అన్నప్పుడు మీరు ఓట్లు ఎట్లా వచ్చాయి మీకు? అప్పుడు ఇటువంటి స్టేట్మెంట్స్ పాస్ చేయడము, ఎస్పెషల్లీ మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ కన్ఫైన్ అయ్యి మీ స్థాయిని దిగజార్చుకోవడం తప్ప వీళ్ళు రాజకీయం సార్. పొత్తులు పెట్టుకుంటే దిగజాడు రాజకీయం అంటే రాజశేఖర రెడ్డి గారు పొత్తులు పెట్టుకున్నారు. అప్పుడు ఆయన ప్రస్థానం గురించి మాట్లాడండి, ఆయన గెలుపు గురించి మాట్లాడండి. ఆయన పొత్తు పెట్టుకున్నప్పుడు అది పాతివ్రత్యం అయితే ఎదురోలు చేస్తే ఇంకా వేరే పని ఎందుకు అవుతుంది? ఎప్పుడైనా అదే కదా, అది స్ట్రాటజీ అంటారు పొత్తు అంటే. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన కార్యవర్గానికి కానీ ఒకటే చెప్పేది ఏంటంటే పక్కనాల పార్టీ మీద అక్కడున్న నాయకులకి మీరు గీతోపదేశం చేయడము, సలహాలు ఇవ్వడం మానేసి మీ పార్టీని ఉద్ధరించుకుంటూ మీ కార్యవర్గాన్ని బలపరుచుకునే ప్రయత్నం చేస్తే బాగుంటది. మేము అదే మాట అంటున్నాం. వై నాట్ 175 అన్నది గుడ్డిగా మీరు ఆలోచించి తీసుకున్న డెసిషన్. దానికి ప్రజా తీర్పు లేదు. ఈ రోజు 11 సీట్లకే మీ ప్రజా తీర్పు ఇది. సో ఇప్పటికైనా మీరు అసెంబ్లీకి రండి, మాట్లాడండి. ఆ 11 సీట్లు ఉన్న నిలబడిన ఎమ్మెల్యేలు వచ్చి అప్పుడు మీకు తెలుస్తుంది ప్రజలు ఎంత కష్టపడ్డారు మీ ప్రభుత్వం. మరొక అంశం ఏంటి, సినిమాల్లో నటించొచ్చట హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ముఖ్యమంత్రులు అన్నా ఉప ముఖ్యమంత్రులు అన్నా హ్యాపీయా? హ్యాపీ అండి సార్. జెన్యూన్ గా మనం అందరూ యాక్సెప్ట్ చేయాల్సిన విషయమే కదా. దాని మీద జరిగిన ప్రచారం ఏంటంటే ఏ రకంగా చేస్తారో, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు సినిమాల్లో యాక్ట్ చేయడం ఏంటి, అది అసలు సమస్య లేదు, దాని మీద పెద్ద కేసులు అయిపోతాయి, ఏదేదో జరిగిపోద్దని కదా ఇప్పటి వరకు చాలా మంది మాట్లాడింది. సార్ మీకు అదే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే తప్పు ఉండదు, ఎవరైనా ఎదుటోళ్ళు చేస్తే తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు పేరు సినిమాలు తీసుకొని ఎలక్షన్ మూమెంట్ తో రిలీజ్ చేసి సింపతి డ్రామాలు ఆడితే అదే సినిమాలు ఆయనకి ప్లస్ అవుతాయి, తప్పు కాదు. అదే ఇతర పార్టీ నాయకులు సినిమా చేస్తే వాళ్ళు సినిమానే వాళ్ళకి ఉన్న ఒకే ఒక ఆధారంగా దాని ద్వారానే వాళ్ళు పార్టీ నడపాలి, రాజకీయం చేయాలి అంటే అది తప్పు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కరెక్ట్ అవుతుంది. ఆయన బిజినెస్లు చేసుకోవచ్చు, ఆయన ఒక సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు, ఒక పత్రికని పెట్టి ఇతర పార్టీ నేతల్ని దూషించవచ్చు, ఒక 1 సైడెడ్ గా స్టేట్మెంట్స్ పాస్ చేయొచ్చు. అదే పత్రికలో నుంచి వాలంటీర్లకి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు పేపర్ ని, వాళ్ళకి 200 రూపాయలు ప్రజాధనం ఖర్చు పెట్టచ్చు. ఇక్కడ ఎక్కడ తప్పులు కనిపించవు. కేవలం పవన్ కళ్యాణ్ గారి ఆర్థిక మూలం సినిమాల మీద ఆధారపడి ఉంది కాబట్టి దాన్ని కిల్ చేయడం కోసం ఒక ముసుగులో ఉన్న వైసీపీ కార్యవర్గ వ్యక్తి దగ్గర ఈ కేసులు వేపిస్తూ ఉంటాడు. ఇది కొత్త ఏమీ కాదు, ఈ కేసు ఫస్ట్ ఏమీ కాదు. ఇటువంటివి నిలబడవు సార్. ఎప్పుడైనా నిబద్ధత నిజాయితీతో రాజకీయాలు చేసే వాళ్ళే రాష్ట్ర రాజకీయాల్లో చరణం ముద్ర. లక్ష్మణ్ ఏంటి, ఎవరితోటి కేసు వేయించారట, అది ఈగిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాల గురించి మాట్లాడే అర్హత కోల్పోయారని వాయిస్ మ్యూట్ లో ఉంది. వాయిస్ వినపడుతుంది.